కుమార్ రొక్కం ఫార్ములా ఈ కారు రేసుకే విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ను విచారించనుంది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు కేటీఆర్ న్యాయవాదిని వెంట తీసుకువెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. అంతకుముందు విచారణకు హాజరైన కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ వరకు వెళ్లిన న్యాయవాదిని అనుమతించకపోవడంతో వెనుదిరిగారు. దీంతో ఇవాళ రావాలంటూ ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనేటటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ కేసుకు సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు ప్రముఖ న్యాయవాది అరుణ్ కుమార్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి శుభప్రద పటేల్ గారు. మరి కాసేపట్లోనే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ప్యానలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. ముందుగా అరుణ్ కుమార్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఈ కేసుకి సంబంధించి ఇదొక లొట్ట పీసు కేసు అంటూ కూడా పదే 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 కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు. అసలు స్కామే జరగలేనప్పుడు కేసు ఎక్కడ ఉంటుందంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. కానీ విచారణకు పిలిచినప్పుడు మాత్రం ఏసీబీ ఆఫీస్ వరకు వెళ్ళి ఆ తర్వాత న్యాయవాదిని అనుమతించలేదంటూ కూడా వెనుదిరిగిపోయినటువంటి పరిస్థితి. తర్వాత కోర్టు ఇచ్చినటువంటి తీర్పు న్యాయవాది దూరంగానే ఉండాలంటూ చెప్పడం, ఇదంతా కూడా మీకు తెలిసినటువంటి అంశమే. అసలు ఏం చెప్తారు ఈ మొత్తం వ్యవహారం గురించి? సార్, సింపుల్ గా అందరు శాకాహారులే కానీ రొయ్యలు ఎక్కడ పోయినాయి, రొయ్య ముళ్ళు ఎక్కడ పోయింది అన్నట్టు 55 కోట్లు ఎక్కడ పోయినాయి. బీయింగ్ ఎ మినిస్టర్ ఫర్ స్టేట్ క్యాబినెట్ ఈజ్ నాట్ ఎంటైటిల్ టు డిస్బర్స్ ద అమౌంట్స్ టు స్ట్రేంజర్స్. ఏ విధంగా చేస్తారండి? అగ్రిమెంట్ లేకుండానే ట్రైపార్టీయేట్ అగ్రిమెంట్ లో ఒకరు వెనక్కి వెళ్ళిపోయినారు. బైలాటరల్ అగ్రిమెంట్ జరగక ముందే 55 కోట్లు మోడల్ కోడ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కాండక్ట్ అనేది అమల్లో ఉండగా ఏ విధంగా హీ ఇన్సిస్ట్ ది కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్ టు డిస్బర్స్ ద అమౌంట్? సంబంధం లేని విషయం అది. రాష్ట్ర ఖజానాను కాపాడాలి. బీయింగ్ మినిస్టర్ ఆయన ప్రమాణ స్వీకారాన్ని కూడా పార్ట్ అండ్ పార్సిల్ గా తీసుకోవాలి. రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నా విధులు నిర్వహిస్తా అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తి 55 కోట్లు పోయినాయి, నా జేబులోకి వచ్చినాయి, నీ జేబులోకి వచ్చిన ఇష్యూనే కానే కాదు. ఇక్కడ రాష్ట్ర ఖజానాకి 55 కోట్లు బొక్కబడ్డాయి అనేది ఇంపార్టెంట్. ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 47 కోట్ల రూపాయలు గ్రీన్ కో కంపెనీ, అది నెక్స్ట్ జెన్ కార్పొరేషన్ యొక్క మదర్ కన్సర్న్, దాని నుంచి మీకు వచ్చినాయి. అది అపార్ట్ ఫ్రమ్ దట్ దాన్ని పక్కకు పెట్టినా సరే 55 కోట్ల కాపాడాల్సిన బాధ్యత మీది. ఒక కేబినెట్ మంత్రిగా ఏ విధంగా డిస్బర్స్ చేయమంటారు? మీకు అధికారమే లేదు. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ విధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లోకి వచ్చిన సందర్భంలో 55 కోట్లు నీ జేబులకు రావాల్సిన అవసరమే లేదు. నీ ప్రమేయంతో డబ్బులు బయటికి వెళ్ళినాయి. ఇంకొక పెద్ద ఎపిసోడ్ ఏంది, మన 6వ తారీఖు నాడు 10 గంటలకు పోతారు, రోడ్డు మీద ఉన్న ఒక ఆఫీసర్తో ఆయన మాట్లాడతారు. నన్ను నా అడ్వకేట్ ను పంపిస్తేనే లోపల కదా. ఆయన ఎవరండి? ఆయన స్ట్రేంజర్. రక్షణ కొరకు వచ్చిండు. మీ రక్షణ కొరకు ఏర్పాటు చేయబడ్డ రక్షణలో భాగంగా వచ్చిన డిఎస్పీ. ఆయనకేం తెలుస్తుంది? ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కదా. నువ్వు వెళ్ళి అడగాల్సింది ఏసీబీ ఆఫీస్ లో పోవాలి, కన్సర్న్ ఆఫీసర్ తోనే మాట్లాడాలి. మాట్లాడి నాకు కంపల్సరీ ఒక సెక్యూరిటీ కావాలి, నాకు ఒక అడ్వకేట్ కావాలి, ఇక్కడ జరిగే తతంగం అంతా ఇది అక్కడ మీడియా ముందు చేసిన హంగామా అంతా ఆఫీస్ లో ఇన్వెస్టిగేట్ అయిన ఆఫీసర్ ముందు కూడా చేయొచ్చు కదా. ఎవరొద్దన్నారు? కాదనలేదు కదా. అడ్వకేట్ చెప్పండి అరుణ్ కుమార్ గారు, యాజ్ అడ్వకేట్ గా చెప్పండి. ఈ కేసు విచారణకు సంబంధించి వెళ్తున్నప్పుడు ఆయన అది నా హక్కు, భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి హక్కు, ఖచ్చితంగా కూడా అడ్వకేట్ ని అలౌ చేయాల్సిందే అని అంటూ కూడా ఆయన చెప్పారు కదా. నిజంగా క్లాజ్ ఉందా? అంటే కోర్టులు అనుమతిస్తేనే అడ్వకేట్ ని అలౌ చేస్తారా, లేదంటే అసలు ముందే అడ్వకేట్ ని తీసుకెళ్లి విచారణలో అలౌ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉందా? సమస్యనే లేదు సార్. 41D చెప్తుంది అడ్వకేట్ అసిస్టెన్స్ గురించి, అడ్వకేట్స్ హెల్ప్ గురించి. 41D లో ఏముంది? టు మీట్ హిజ్ అడ్వకేట్ అంటే ఇన్వెస్టిగేషన్ లో భాగం కదా అది. ఆయన వెళ్ళాలి, ఆయన చెప్పేది చెప్పుకోవాలి. లేదు మీ మీద నాకు అనుమానం ఉంది, మీరు చేసే స్టేట్మెంట్లు నాకు నమ్మకం లేదు, మీరు తర్వాత ఏదో చెప్తారు. అసలు సంతకాలే ఉండవు దాంట్లో 161 స్టేట్మెంట్లలో. సాక్షులు వచ్చి కానీ అక్యూజ్ వచ్చి కానీ చెప్పినప్పుడు రికార్డ్ చేసే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పార్టీ సంతకాలే ఉండవు. అయినా సరే ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతా నేను. మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో మీ న్యాయవాది సమక్షంలో, దాన్నైనా సరే కోర్టులో కనీసం ఒప్పుకుంటారా? దానికి ఎవిడెన్షియరీ వాల్యూ లేదు. కోర్టే దాన్ని యాక్సెప్ట్ చేయదు. మళ్ళీ విట్నెస్లను పిలుస్తారు, మిమ్మల్ని కూడా 2 సార్లు ఎగ్జామినేషన్ చేస్తారు. అక్యూజ్డ్ ఉన్న వ్యక్తిని కూడా కేసు ట్రయల్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. ట్రయల్ పూర్తయిన తర్వాత మొత్తం సాక్షులందరూ ఈ విధంగా చెప్తారు, దీని గురించి నువ్వేమంటావు, ఒప్పుకుంటావా కాదా అంటే కాదు అనాల్సిందే. 2 సార్లు కాదంటేనే కేసు మెరిట్స్ మీద ట్రై చేస్తారు.
ఫస్ట్ టైం ఒప్పుకున్నా సరే 313 ఎగ్జామినేషన్ లో ఒప్పుకున్నా సరే కేసు అక్కడికే అయిపోతుంది, శిక్షలు వేస్తారు. ఈ స్టేట్మెంట్లు ఎవరు కోర్టే యాక్సెప్ట్ చేయదు, సాక్షులు వచ్చినా చేయరు, ఎక్సెప్ట్ 164 స్టేట్మెంట్. ఎవరైనా అప్రూవర్ గా మారాలనుకుంటే ఆ సాక్షిని తీసుకుపోయి పక్క మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పిస్తే దానికి ఎవిడెన్షియరీ వాల్యూ ఉంటది తప్ప వీళ్ళు ఎంక్వైరీ ఆఫీసరు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే దానికి ఎవిడెన్షియరీ వాల్యూ ఉండదు. దాని కొరకు హంగామా చేసి లగచర్ల కలెక్టర్ ను ఉరికిచ్చిన కేసును ఉటంకిస్తూ నరేందర్ రెడ్డి అట్లా అన్నాడు, నరేందర్ రెడ్డితో ఇట్లా చెప్పించిండ్రు, నరేందర్ రెడ్డి అది చెప్పలేదు. అసలు నరేందర్ రెడ్డి కేసుకు దీనికి ఏం సంబంధం? మీరు ఇప్పుడైనా సరే, ఇప్పుడు అడుగుతున్నా నేను, ఈ రోజైనా సరే మీ న్యాయవాది సమక్షంలో జరిగే స్టేట్మెంట్ ను రేపు మీరు కోర్టులో ఒప్పుకుంటారా? ప్రెస్ మీట్ పెట్టి నేనే డిస్బర్స్ చేయమన్న అరవింద్ కుమార్ అని చెప్పిన మీరు క్వాష్ పిటిషన్ లో వచ్చి నేను కాదు తూచి నాకు సంబంధం లేదు, కన్సర్న్ ఆఫీసర్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి బాహాటంగా మీరే మీ అధికారుల మీదకి తోసిన మీరు రేపు స్టేట్మెంట్ రైట్. ఓకే ఓకే, మరోసారి మీ దగ్గరికి వస్తా అరుణ్ కుమార్ గారు. మనతో పాటు ఎనలిస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వినోద్ కుమార్ గారు మీకు వెల్కమ్ చెప్తూ శుభప్రద్ పటేల్ గారు ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? లొట్టపీస్ కేసు అంటూనే సుప్రీంకోర్టు దాకా కూడా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? డెఫినెట్ గా లొట్టపీస్ కేసు అంటే ఇది అంటే ఊర్లలో లొట్టపీస్ చెట్లు అంటారు, అవి ఎలాంటి దేనికి పనికిరావు. అవి అంటే కనీసం ఒక చెట్టు పొదలున్నా దీన్నున్నా కంటికి ఫైర్ వుడ్ అన్నా పనికొస్తుంది, కానీ ఆ లొట్టపీస్ చెట్టు అనేది దేనికి పనికిరాదు అనేది దానికి ఈ కేసు నిదర్శనం. ఎందుకంటే నేను చెప్పేది ఏంది, గతంలో కూడా ఇలాంటి యాంటీ కరప్షన్ బ్యూరో, అది యాంటీ కరప్షన్ జరగలేదు, అవినీతి జరగలేదు, మిస్అప్రాప్రియేషన్ అంతకన్నా జరగలేదు. ఈ రోజు పెట్టినటువంటి సెక్షన్ 13(1A) కి సంబంధించి మిస్అప్రాప్రియేషన్ జరగలేదు అనే దానికి స్పష్టంగా మిస్అప్రాప్రియేషన్ కావచ్చు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కావచ్చు, ఇవి రెండు కూడా జరగలేదు అనే దానికి మొన్న వచ్చినటువంటి హైకోర్టులో జడ్జిమెంట్ లో స్పష్టంగా కోర్టు చేయడం జరిగింది. ఇవన్నీ లేకపోయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి టైం ఇవ్వాలి. వాళ్ళు ఆరోపణ ఉంది కాబట్టి ఆరోపణని చేయడానికా వాళ్ళు ఆరోపణ చేయడానికి సమయం ఇవ్వాలని భావించి కోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడం జరిగింది. దీని అంతా కూడా తప్పుగా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఈ రోజు న్యాయవాది సహకారం ఎందుకు అడిగిండు కేటీఆర్ గారు? న్యాయవాదితో పాటే విచారం చేయాలని ఎందుకు అడిగిండు? గతంలో నరేందర్ రెడ్డి గారిని ఇదే విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి, అంటే ఆయన అరెస్ట్ చేసే 11వ తారీఖు లగచర్ల ఇన్సిడెంట్ జరిగిందో 12వ తారీఖు రోజు మేము అందరం కూడా పోయి ఎవరైతే అయితే శుభప్రద్ పటేల్ గారు న్యాయవాది సమక్షంలో చెయ్యాలి అని అడగడంలో ఎవరికి అభ్యంతరాలు లేవు, కానీ న్యాయవాది సమక్షంలో విచారించండి అని విచారణకు హాజరు కావడానికి ముందే ఏసీపీకి ఒక లేఖ ఏమైనా రాశారా, లేదంటే కోర్టులో ఏమైనా ఒక పిటిషన్ వేసుకున్నారా? అటువంటిది ఏదీ లేకుండా మీడియా ముందు ఒక అధికారితో వాదిస్తూ కొంత హడావిడి చేయడం ఇదంతా కొంత డ్రామా కింద కనిపించదే? శివకుమార్ గారు అందరు చూసిండ్రు ఆల్రెడీ. అప్పటికి 6వ తారీఖు రోజు ఇంకా జడ్జిమెంట్ రాలే, అక్కడ హైకోర్టులో పెండింగ్ ఉంది క్వాష్ పిటిషన్, ఇంకా ఆర్డర్స్ రాలేవు, దాంట్లో ఆర్డర్స్ రిజర్వ్ లో ఉన్నాయి. కాబట్టే కేటీఆర్ గారు అడిగినరు. అయినా కానీ మీరు పిలిచిరు కాబట్టి ఆ రోజు చెప్పగలుగుతుండే కేటీఆర్ గారు నేను రాను విచారణకని. కానీ ఒక అంటే చట్టం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తిగా గతంలో నరేందర్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇంతకుముందు అరుణ్ కుమార్ గారు చాలా మంచి చెప్పిండు, స్టేట్మెంట్లలో ఎక్కడ కూడా సంతకం ఉండదు, అక్యూజ్డ్ కావచ్చు, విట్నెస్ కావచ్చు. కాబట్టే మార్చే అవకాశం ఉంటది. అందుకోసమే కోర్టు కూడా యాక్సెప్ట్ చేయదు ఆ స్టేట్మెంట్లని, ఎందుకంటే మార్చే అవకాశం ఉంటది. పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకునే అవకాశం ఉంటది. కాబట్టే ఆ స్టేట్మెంట్స్ లకు ఎవిడెన్షియరీ వాల్యూ లేదు, చట్టం దృష్టిలో దాని ఇంపార్టెన్స్ లేదు. ఎందుకంటే కేవలం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రాసుకుంటారు. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు అడ్వకేట్ ఉన్న ఉపయోగం లేదు కదా. అరుణ్ కుమార్ గారు అదే ప్రస్తావిస్తున్నారు. మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు అడ్వకేట్ ఉన్న ఉపయోగం లేదు, అడ్వకేట్ లేకపోయినా ఉపయోగం లేదు. అడ్వకేట్ ఉన్నా ఉపయోగం లేదు అనేది మీరు ఎట్లా అంటారండి? అడ్వకేట్ ఉంటే పోలీసు వాళ్ళు అలాంటివి చెయ్యరనేది ఒకటి. అరుణ్ కుమార్ గారు కూడా అడ్వకేట్. కోర్టు ఎందుకు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు అడ్వకేట్ సమక్షంలోనే విచారణ చేయాలని ఎందుకు అడుగుతుంది? ఈరోజు అడ్వకేట్ అనేది లీగల్ ఎయిడ్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. దాంట్లో పోలీస్ వాళ్ళ మీద ఈ రోజు ప్రభుత్వం ఇది మొత్తం కూడా రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా పెట్టినటువంటి కేసు. అది స్పష్టంగా అందరికీ ప్రజలకందరికీ భారతదేశ ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇంతకుముందు చెప్తూ ఎలక్షన్ కోడ్ లో ఉన్నప్పుడు ఏ విధంగా డిస్బర్స్మెంట్ చేయమంటాడు, ఎట్లా చేయమంటాడు అని అడుగుతున్నారు. అసలు కేటీఆర్ గారి దగ్గరికి నోట్ ఫైల్ వచ్చింది 27 సెప్టెంబర్. 27 సెప్టెంబర్ రోజు ఎలక్షన్ కోడ్ రాష్ట్రంలో లేదు. ఆ నోట్ ఫైల్ ని అప్రూవల్ చేసిన తర్వాత
అధికారులు చూసుకోవాలి. ఈరోజు జనరల్ గా మంత్రి చేసేది పాలసీ డిసిషన్ తీసుకుంటాడు. వస్తున్నా అరుణ్ కుమార్ గారు వస్తా. పాలసీ డిసిషన్ తీసుకుంటాడు మంత్రి గారు. పాలసీ డిసిషన్ తీసుకొని ఎప్పుడైతే ప్రమోటర్ తప్పుకున్నాడో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని ఈ రోజు రేస్ కండక్ట్ చేస్తే ఎవరైతే అనామకులు అంటారు, గతంలోనే ట్రై పార్టీ అగ్రిమెంట్ ఉంది, గతంలోనే వాళ్ళు ఇక్కడ రేస్ నిర్వహించారు, గతంలోనే చాలా అప్రిసియేషన్ వచ్చింది. దాదాపు 192 ఓకే పటేల్ గారు, మీరు శివకుమార్ గారు కంక్లూడ్ చేయండి. 192 దేశాల నుండి 50 కోట్ల మంది వీక్షించారు ఈ స్పోర్ట్ ని. ఈరోజు చాలా హెచ్ఎండిఏ పరిధిలో ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి కోసం కావచ్చు, హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసం కావచ్చు, ఇవన్నీ చేయవచ్చు, వాళ్ళు స్పాన్సర్ చేయొచ్చు అని స్పష్టంగా హెచ్ఎండిఏ చట్టంలోనే ఉంది. దానికి అనుగుణంగానే హెచ్ఎండిఏ ద్వారా పేమెంట్లు చేపేయడం జరిగింది. దానికి అప్రూవల్ ఇప్పుడు సెప్టెంబర్ 27 రోజు అప్రూవల్ చేయడం జరిగింది. అక్టోబర్ 9 రోజు మోడల్ కోడ్ వచ్చింది. దాని తర్వాత ఏం జరిగిన దానికి కేటీఆర్ గారు ఒక రాజకీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి తర్వాత ఆయన కూడా పోటీ చేసుకుంటా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతాడండి? అంతకు ముందే ఏదైతే జరిగిందో దాంట్లో కంటిన్యూ గతంలోనే హెచ్ఎండి భాగస్వామి అయింది. రైట్, ఓకే మీ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది సుబ్రహ్మణ్య పటేల్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ గారు ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? పూర్తిగా అసలు ఇదంతా కూడా కక్ష సాధింపు చర్య, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే పెట్టారు ఈ కేసు అంతా కూడాను. ఈ కేసులో అసలు అవినీతే లేదంటుంది బీఆర్ఎస్, ఏమంటారు? నేనేమంటానంటే బీఆర్ఎస్ అంతగా భయపడాల్సిన లేకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పుడు ఇవాళ అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఒకవేళ బలవంతంగా పోలీసులు ఆయన రికార్డును బలవంతంగా రాయించుకున్నా కూడా అది చెల్లదు. పోలీసులు బలవంతంగా ఒకవేళ అడ్వకేట్ లేకుండా విచారణ చేపట్టినా కూడా ప్రాథమికంగా అది చెల్లదు. అది అంటిల్ అన్లెస్ కోర్టు అప్రూవ్ చేస్తే తప్ప. కాబట్టి అడ్వకేట్ వస్తేనే పోతా అనడం కూడా పెద్దగా ఒక నాయకుడు చేయాల్సిన అది కాదు. అందులో ఒక సీఎం రేంజ్ లో ఆయన రాష్ట్రాన్ని 10 ఏళ్లు నడిపిన వ్యక్తి, పోలీస్ వ్యవస్థ ఎట్లుంటుందో ఆయనకు తెలియదా? ఆ తర్వాత న్యాయ వ్యవస్థ ఏ రకంగా మనం కన్విన్స్ ప్లీడింగ్ చేయాలో తెలియదా? ఇవాళ ఆయన అడ్వకేట్ కావాలని చెప్పి ముందు ఎందుకు పిటిషన్ వేసుకోలేదు? కోర్టు ముందు పిటిషన్ ఎందుకు వేసుకోలేదు? ముందే పిటిషన్ వేసుకోవాల్సి ఉండే కదా. అందులో పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఏం సంబంధం అడ్వకేట్ తోని? లా అండ్ ఆర్డర్ ఇష్యూ మాత్రమే చూసుకుంటారు వాళ్ళు తప్ప అడ్వకేట్ ఉన్నాడా లేడా, ఈయన బట్టి అడ్వకేట్ రావాలన్నా వద్దా అనే విషయం వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళకి సంబంధించింది ఏంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరగకుండా చూసుకోవడం, ఆయన తీసుకుపోవడం, కోర్టుది ఏదైతే సిబిఐ కోర్టు రమ్మంది కాబట్టి సిబిఐ దానికి విచారణ చేపట్టడం సిఐడికి, అంతే తప్ప పోలీసులకు ఏం సంబంధం? లాయర్ పున్నడా లేడా, లాయర్ రావాలన్నా వద్దా అనే అంశమే చర్చనీయాంశం కాదు అక్కడ. ఒకటి. రెండవది, ఈవెన్ ఒకవేళ లాయర్ లేకపోయినా ఆ ఎవిడెన్స్ ప్రాథమికంగా తీసుకున్నంత మాత్రం చెల్లుతుందని అదే లేదు. ఎందుకంటే ఇంతకుముందు అరుణ్ కుమార్ గారు చెప్పినట్టుగా లాస్ట్ స్టేట్మెంట్ కూడా, ఫస్ట్ స్టేట్మెంట్ తో పాటు లాస్ట్ స్టేట్మెంట్ కూడా అయిన తర్వాత కూడా కోర్టు అడుగుతుంది అభిప్రాయం. మరి అప్పుడు నాతో బలవంతంగా పోలీసులు రాయించుకున్నారని చెప్పొచ్చు కదా. ఫస్ట్ స్టేట్మెంట్ అంతా కూడా తప్పు స్టేట్మెంట్, నాతో బలవంతంగా చేసుకున్నా కోర్టు దృష్టికి తీసుకొస్తాడు కదా. దానికి భయపడాల్సిన అవసరం ఏంది? అంతగా భయపడి సుప్రీంకోర్టు దాకా పోయి ఇవాళ చేయాల్సిన అవసరం ఏంటంటే దాంట్లో ఖచ్చితంగా ఫెమా ఉల్లంఘన జరిగింది. అందులో ఇంటరప్షన్ వద్దు ప్లీజ్, ఇంటరప్షన్ వద్దు పటేల్ గారు, ప్లీజ్ కంటిన్యూ ప్రొఫెసర్ గారు. అందులో ఫెమా ఉల్లంఘన జరిగింది. అందులో ఆర్బీఐ రూల్స్ కి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి ఇవాళ క్విడ్ ప్రోకో అనే అంశం కూడా అందులోకి చర్చలకు వచ్చింది. ఎంతవరకు జరిగింది, ఏం జరిగింది అనే విషయాలని ఇప్పుడు అక్కడ ఏసీబీకి అవినీతే జరగలేదని చెప్పడానికి ఏం ఆధారం చెప్తున్నాడు అడ్వకేట్ గారు? మా శుభప్రద పటేల్ గారు ఒక ప్రాథమికంగా అవినీతి జరగలేని విషయం చెప్తారా కోర్టులో? స్టార్టింగ్ లోనే అవినీతి జరగలేని చెప్తారా? ఈయన జడ్జి, ఆయన జడ్జి కాదు కదా. అవినీతి జరగలేదా జరిగిందని చెప్పాల్సింది ఎవరు? కోర్టు కదా. ఆ అంశంకి చర్చకే రాలే. ప్రాథమిక దశలో ఉన్నప్పుడు జరగలేదని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి?
కాబట్టి ఇది ప్రాథమిక దశలో ఈ అంశాలన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో ఒక అడ్వకేట్ గా ఉండి మనం తీర్పులు ఇవ్వద్దు, కోర్టు తీర్పులు ఇవ్వాలి. ఆయన మీద ఒక ఆరోపణ, అది ఆరోపణ వాస్తవంగా ఆయన ఆరోపణ నిరూపించుకోవాల్సిన బాధ్యత అయింది. నిరూపించుకోకుండా సుప్రీంకోర్టు దాకా పోయి దాన్ని క్వాష్ చేయాలి. అంతకు ముందు ఏమన్నాడు, లొటపీస్ కేసు, నేను కోర్టుకే పోను, నేను దాని క్వాష్ పిటిషన్ వేయాలి, లేకపోతే నేను పోయి జైల్లో ఉండి హాయిగా యోగా చేసి వీక్ అయిపోతా, సన్నగబడి వస్తా అని చెప్పేసి అన్నాడు. మరి ఇంత లొటపీస్ కేసుకు సుప్రీంకోర్టు దాకా పోవాల్సిన అవసరం ఏంది? అంత పెద్ద లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏంది లొటపీస్ కేసులలో? అలా ఏమీ లేదు కదా. ఏమి లేనప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏంది అంటున్నా. అంతకన్నా భయపడాల్సిన అవసరం ఏంది? ఓకే ప్రొఫెసర్ గారు, మనకి భారతీయ జనతా పార్టీ నుంచి రవికుమార్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి బండి సుధాకర్ గారు జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా నమస్కారం. సుధాకర్ గారు ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? ఈ రోజు అయితే విచారణకు కేటీఆర్ హాజరవుతున్నారు న్యాయవాది సమక్షంలో, కానీ న్యాయవాది దూరంగా ఉండాలని కోర్టు చెప్పినటువంటి పరిస్థితి. విచారణ గదిలోకి మాత్రం అనుమతి లేదంటూ కూడా స్పష్టం చేసింది. ఏం జరగబోతుంది మొత్తం ఈ వ్యవహారంలో? అంటే బేసిక్ గా ఇక్కడ మనం ప్రాథమికంగా చర్చించాల్సిన అంశం ఏంటంటే, ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది దేశవ్యాప్తంగా అమల్లో 1972లో 73లో వచ్చిన చట్టం ఇది. దీన్ని ఆనాడు 1985లో అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో అమెండ్మెంట్ చేసుకున్నాం. తర్వాత ఈ కేటీ రామారావు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న తెలంగాణ శాసనసభలో 2018లో కూడా అమెండ్మెంట్ చేసుకున్నాం. ఇవాళ చట్టాలను మనం తీసుకొచ్చి చట్టాలను మనం అమెండ్మెంట్ చేసుకుని చట్టాలను గౌరవించకపోవడము, ఏజెన్సీ సంస్థలను అవమానకరంగా మాట్లాడడం, ఇది చాలా దురదృష్టమైన సంఘటనగా మనం చెప్తా ఉన్నాం. ఫస్ట్ మేము కేటీ రామారావుకి ఒకటే చెప్తా ఉన్నాం, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఏంది నీ వ్యవహారం? ఒక మంత్రిగా శాసనసభ్యునిగా పనిచేసిన నీవు ఈ రోజు విచారణ సంస్థలను ఏజెన్సీలను అవమానకరంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమండి? అంటే ఒకటేముందంటే, గతంలో సుప్రీంకోర్టు సెటేషన్ ఉంది. ఒకటి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, లలిత్ కుమార్ కేసులో ఏ పిటిషన్ వచ్చినా ఎఫ్ఐఆర్ చేయాలి, ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ కంటెంట్ ఆధారంగా వచ్చిన దాని ప్రకారంగా సెక్షన్లను ఫ్రేమ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి టుకప్ ఫర్ ఇన్వెస్టిగేషన్ పెడతారు. అదే ఈ రోజు చేసిరు కదా. ఎఫ్ఐఆర్ అంటే ఏంటిది? అసలు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నీవు ఎందుకు భయపడుతున్నావు? నీవు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? మేము ఒకటే అడుగుతున్నాం ఇక్కడ కేటీ రామారావు గారిని. మేమేమంటున్నాం, అసలు అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిది అంటున్నారు కదా సుధాకర్ గారు. అదే కదా, మరి తేలుతుంది కదా, రేపు ఇన్వెస్టిగేషన్ లో తేలిపోతుంది కదా. మరి అన్నప్పుడు నీకు భయం ఎందుకు? అంటే మీ యొక్క అవినీతిని, మీరు చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ రోజు మీరు దున్నపోతూ డెలివరీ అయిందంటే దొడ్లగడ్డ అన్న చందంగా మీరు రథాంతం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎలా మనం ఒకటి ఏం చెప్తున్నామంటే, ఆ రోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేసిర్రు, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేటింగ్ అధికారి ఇన్వెస్టిగేట్ చేసి ఆ పూర్తి సమాచారాన్ని కోర్టుకు సమర్పిస్తాడు. అప్పుడు కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. ఇది కదా వ్యవస్థ. మీరు తప్పు చేయలేదు, మీరు పాయింట్ యాడ్ చేస్తారంట. అరుణ్ కుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. సార్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ క్యాబినెట్? స్టేట్ క్యాబినెట్ ఎందుకుంది? ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకున్నారు? చట్టాలను చేసేది ఎవరుగా ఫస్ట్ గౌరవించాల్సింది చట్టసభ్యులే కదా. ఒక క్యాబినెట్ మినిస్టర్ గా ఏం లేదనుకుందాం, 55 కోట్లు ఎక్కడ పోయినావో చెప్పమనండి. తానే కదా ఒప్పుకున్నది. 55 కోట్ల రూపాయల ఫేట్ ఏంది? అవి ఎందుకు పోయినాయి? అరుణ్ కుమార్ గారు మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అయింది. రైట్. రవికుమార్ గారు ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? కేవలం దీని కొరకేనా? కాదు కదా. మరి కానప్పుడు హౌ యు ఆర్ ఎంటైటిల్ టు డిస్బర్స్ ద అమౌంట్స్ టు సంబడి? అరుణ్ కుమార్ గారు, మీ సిగ్నల్ వీక్ గా ఉంది, మొత్తం వాయిస్ కట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ప్లీజ్ ఒక 2 minutes. రవికుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఉల్లంఘించి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఫైన్. నేనేమంటానంటే, ఈ యొక్క కేటీఆర్ అంశాన్ని మనము పలు రకాలుగా చూడాలా. ఏంటి అది అంటే, ఒకటి వచ్చేసి ఇదొక రాజకీయ అంశంగా చూడాలి. దాని తర్వాత ఇది టెక్నికల్ గా ప్రభుత్వ సంస్థలు లేదా మంత్రులు లేదా అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అధికారాలని లేదా ఫాలో అవ్వాల్సిన ప్రొసీడింగ్స్ ని, రూల్స్ ని ఏ విధంగా ముక్కచెక్కలు చేసి వాళ్ళకు అవసరం వచ్చినట్టుగా వాడుకుంటారనే అంశం ఇంకోటి చూడాలి. ఈ రెండింటి తర్వాత మూడో అంశంగా ఏ విధంగా చూడాలి అంటే, మనకు మన సంస్థల ద్వారా విదేశీ పెట్టుబడుల కోసం మనం ఏదైతే తీసుకొని వస్తున్నామో, పెట్టుబడులు వస్తున్నాయి, తీసుకొస్తున్నాం, ఇంత పెట్టుబడి వచ్చింది, అంత పెట్టుబడి వచ్చింది అని చెప్తున్నారో, ఆ అంశాన్ని కూడా మనము మూడో అంశంగా చూడాలా.
మొట్టమొదటి అంశంకి నేను 3వ అంశానికి వెళ్తా. విదేశీ పెట్టుబడుల పేరుతో ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయో దాంట్లో ఈ యొక్క పెట్టుబడులు తీసుకొచ్చే విధానంలో మన వాళ్ళు అక్కడికి పోయి అక్కడి నుంచి మన వాళ్ళ పెట్టుబడులే అంటే ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బుని అక్కడికి పోయి అక్కడ కొన్ని కంపెనీలలో ఇన్వెస్ట్ చేసి అక్కడ కంపెనీలని మళ్ళీ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి పెట్టుబడుల పేరుతో ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టే విధానం ఒకటి. ఇది మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. పెట్టుబడుల పేరుతో విదేశీ కంపెనీలను రాష్ట్రాలకు తీసుకొచ్చి దానికంటే ముందే ఆ కంపెనీలతో కుమ్మక్కైపోయి ఆ కంపెనీల్లో ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బుని ఆ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసి ఈ విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. దీంట్లో రెండో అంశం ఏంటంటే ఈ విధంగా ఆఫీసర్లు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ విధంగా డబ్బుని వాళ్ళ యొక్క కావలసిన కంపెనీల ద్వారా ఈవెంట్లు చేయించో లేకపోతే ఇంకో రకమైన పెట్టుబడులు పెట్టించో డబ్బులు వాళ్ళకు సునాయాసంగా వాళ్ళకి అందేటట్టు ఎటువంటి రూల్స్ ని ఫాలో అవ్వకుండా ఫాలో అవ్వాల్సిన రూల్స్ చాలా ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించిన 10 కోట్ల కంటే ఎక్కువ పే చేయకూడదు మంత్రివర్గ ఆమోదం లేకుండా, అదే విధంగా ఫెమా రూల్స్ కావచ్చు, ఎస్బీఐ రూల్స్ కావచ్చు, అదే విధంగా ఈ యొక్క మన ఉత్త ఆదేశాలకు, మౌఖిక ఆదేశాలకు డబ్బులు వెళ్లిపోవడం, వీటన్నిటిని అన్ని కూడా ఫ్లాస్. ఈ ఫ్లాస్ అన్నిటిని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. ఇంకోటి మొట్టమొదటి అంశం నేనైతే చెప్పిందో రాజకీయ అంశం మనం చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము మొట్టమొదటి నుంచి తను ప్రభుత్వంలో వచ్చిన మొదటి రోజు నుంచి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ 6 గ్యారంటీలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, వీటన్నిటిని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంచుకొని కూడా వాటి పట్ల ఆ గ్యారంటీల పట్ల ప్రజల దృష్టిని మరల్చేందుకు అంతకుముందు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మొత్తంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది కదా. ఈడీ కేసు నమోదు చేయడం కూడా డైవర్షన్ అవుతుందంటారా రవికుమార్ గారు? 100% ఎప్పుడైతే ఫేమా ఆర్బీఐ దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి అంటే ఈడీ ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది. అది విషయం వేరు. కానీ ప్రభుత్వం ఏ సందర్భంలో ఇటువంటి కేసుల్ని హైలైట్ చేస్తుందనే అనే సందర్భం మనం చూడాలి, ఆ టైమింగ్ చూడాలంటున్నా. ఆ టైమింగ్ చూడండి. ఇప్పుడు వాళ్ళు డిసెంబర్ 28 తారీఖల్లా ఉప ముఖ్యమంత్రి గారు ఏదో 12,000 రూపాయలు ఏదో ప్రతి ఒక్కరి అకౌంట్ లో వేస్తామని చెప్పినటువంటి సందర్భము, అదే విధంగా రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి సందర్భము. ఇటువంటి సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తారు, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఏదో ఒక అంశాన్ని బయటికి లాగుతా ఉన్నారు. బయటికి తీసుకొచ్చి ప్రజల దృష్టిని అంతా కూడా వీళ్ళ హామీల పట్ల నుంచి పక్కకు మరల్చే విధంగా ఈ ప్రభుత్వం రాజకీయ కుట్ర అంశంలో నేను ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. శివకుమార్ గారు, ఈరోజు 5 men వర్సెస్ నేను అన్నట్టు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా 5 మంది ప్యానలిస్టులను పెట్టి మాకు సమయం ఇవ్వాలి. మేము కోరేది ఫ్రేమ్ ఫ్రీజ్ అవడం వల్ల మేము వేరే వాళ్ళకి ఇచ్చాను తప్పితే మీ వాయిస్ ఖచ్చితంగా కూడా వినిపించాలి. డెఫినెట్ గా, ఎందుకంటే మేమే కదా ఆన్సర్ చేయాల్సింది, మేమే కాబట్టి. ఓకే, ఈరోజు అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు కాకుంటే వినోద్ కుమార్ గారు, ఈరోజు డెఫినెట్ గా కేబినెట్ ఆమోదం అనేది అన్ని విషయాల్లో కేబినెట్ ఆమోదం అవసరం లేదు. అది స్పష్టంగా ఇక్కడ కూడా కేబినెట్ ఆమోదం విషయం గతంలో కూడా చాలా ఈవెంట్స్ జరిగినాయి. ఈ రోజు ఒక ఈవెంట్ కి సంబంధించి అగ్రిమెంట్ ఎంటర్ గానికి కేబినెట్ ఆమోదం లేదని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు ఈవెంట్ ఒక స్పోర్టింగ్ ఈవెంట్ చేయాలని ఒక పాలసీ డిసిషన్ గవర్నమెంట్ తీసుకుంది. దానికి సంబంధించి గతంలో అగ్రిమెంట్ ఉంది, దాంట్లో స్పాన్సర్ తప్పుకున్నందుకు ఆ స్పాన్సర్షిప్ రోల్ హెచ్ఎండిఏ పాత్ర నిర్వహించింది, 2 పేమెంట్ చేసింది, 55 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఓకేనా, దీన్ని క్యాన్సిల్ చేయడానికి కేబినెట్ ఆమోదం ఉందా అండి? ఈ రోజు ఈ ప్రభుత్వానికి నష్టం జరిగింది కదా, 55 కోట్ల మేరకు నష్టం జరిగింది కదా. ఈవెంట్ కండక్ట్ చేస్తే కనీసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఈ రోజు చాలా ఈవెంట్ చేస్తాం. ఈ మొన్ననే ఏఐ సమిట్ జరిగింది ఇక్కడ. ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏఐ సమిట్ పెట్టింది. దానికి 9,45,00,000 రూపాయలు వెచ్చించారు. దానికి కేబినెట్ ఆమోదం ఉందా? ఈ రోజు దాంతో ఏం ఉపయోగం ఉన్నది సామాన్య ప్రజలకు? అంటే ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకొని ఇట్లాంటి చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది. మొన్న ప్రజాపాలన దినోత్సవం అని చెప్పేసి 2.5 కోట్ల రూపాయలు కేవలం 5 నిమిషాలు పేల్చడానికి, పటాకులు పేల్చడానికి, సంబరాలు చేసుకోవడానికి 2.5 కోట్లు వెచ్చించింది ఈ ప్రభుత్వం.
దాన్ని మేము కూడా తప్పు పడతాం. అయితే అధికార దుర్వినియోగం అయినట్టు అవుతుందా? ఈరోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేసేటటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటది. దానికి సంబంధించే ఏ రూల్స్ ఫాలో అయినరు, ఏది కాలేరు అనేది ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్. అవన్నీ చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు కానీ ఇల్లీగల్ కాదు. అది స్పష్టంగా పెద్ద పెద్ద వాళ్ళు జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కావచ్చు, మనం లోక్సత్తా ఇంతకుముందు అధినేత జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, చాలా మంది మేధావులు దీని మీద డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే ఇది చిన్న ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు కానీ ఇల్లీగల్ కావద్దు, ఇక్కడ అవినీతి జరగలేదు. ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం ప్రయత్నం చేస్తే దాన్ని తీసుకొని వచ్చేసి మిస్అప్రాప్రియేట్ అంటుండ్రు. ఇక్కడ మిస్అప్రాప్రియేట్ అయింది. గతంలో అగ్రిమెంట్ ఉంది, దానికి సంబంధించి హెచ్ఎండిఏ యాక్ట్ లోనే ఉంది. హెచ్ఎండిఏ యాక్ట్ లోనే స్పష్టంగా ఉంది. స్పోర్టింగ్ ఈవెంట్స్ కావచ్చు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నిటి కోసం పని చేయడమే దాని లక్ష్యం, హెచ్ఎండిఏ లక్ష్యం. అట్లాంటి దాంట్లో హెచ్ఎండిఏ దానికి ఎందుకు వేసింది? 55 కోట్లు ఎక్కడ పోయినాయి అంటారు. 55 కోట్లు మాకు పుట్టినాయి, ఏదైతే 46 కోట్లు మాకు పుట్టినాయని చెప్పేసి ఆ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించినటువంటి ఫౌండర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిసెంబర్ 13వ తారీఖు రోజు కలిసిండు. ఆ రోజు చాలా పాజిటివ్ గా మీటింగ్ అయిందని చెప్పేసి డిసెంబర్ 9 రోజు లేఖ రాసిండి ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం అయినా స్పందించకపోతే 22 రోజు ఇంకొక మెయిల్ పెట్టడం జరిగింది. అయినా ప్రభుత్వం మేము ఈ ఈవెంట్ ని కొనసాగిస్తే బ్రాండ్ ఇమేజ్ విషయం అంట చిన్న చిన్న ఇర్రెగ్యులారిటీస్ పట్టుకొని కేటీఆర్ గారిని ఏ విధంగా జైల్లో పెట్టాలి. నేను జైలు పోయినా ఓకే పటేల్ గారు, వినోద్ కుమార్ గారు, చిన్న పాయింట్స్ పట్టుకొని కేసుని రైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి, అలాగే అన్నింటికి కూడా కేబినెట్, అన్ని ట్రాన్సాక్షన్స్ కి కూడా కేబినెట్ ఆమోదం అవసరం లేదంటూ కూడా కొన్ని ఉదాహరణలను పటేల్ గారు చెప్తున్నారు కదా, ఏం చెప్తారు వినోద్ కుమార్ గారు? యాక్సెప్ట్ చేస్తారా? నేనేమంటానంటే ఇప్పుడు ఆమోదము, కేబినెట్ ఆమోదము అవసరం లేదనే అంశము కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది బయటి దేశాలకు పంపిస్తున్నాం మనం, ఇక్కడ లోకల్ కాదు. ఇక్కడ ఈ అమౌంట్ బయటి దేశాలకు పంపిస్తున్నప్పుడు ఖచ్చితంగా కేబినెట్ ఆమోదం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్నగా ఒక చిన్న మా పాపను బయట లండన్ చదువుకున్నప్పుడు ఆమె స్కూల్ ఫీజు కట్టడానికి, అంటే కాలేజ్ ఫీజు కట్టడానికి నేను ఒక జస్ట్ ఒక 1000 రూపాయలు ఎక్కువ బ్యాంక్ ద్వారా పంపిస్తేనే బ్యాంక్ వాళ్ళు ఒప్పుకోలేదు దాన్ని. జస్ట్ ఫీజు కంటే ఒక 1000 అందులో ఫీజు ఎంత ఉందో ఆ బిల్లులో అది అంతే అమౌంట్ పంపాలి. అంతే అమౌంట్. వినోద్ సార్, ఒక విషయం ఏంటంటే మంత్రి గారు కేటీఆర్ గారు పోయి ఫైల్ అప్రూవల్ చేసుకొని కేటీఆర్ గారు పోయి 55 కోట్లని ఆ బ్యాంక్ నుండి చెల్లిస్తారా? మంత్రిగా డిసిషన్ తీసుకుంటాడు. మంత్రి పాత్ర ఎంత వరకు ఉంటుందో అంతవరకే ఉంటది. మీరు అధికారులు చేసిన దాని గురించి మంత్రి గారిని అనడం అనేది కరెక్ట్ కాదు. బాధ్యత వహించాల్సింది అధికారులే అంటున్నా నేను. దీంట్లో ప్రధానంగా బాధ్యత వహించాల్సింది అధికారులే అంటున్నా నేను, మంత్రి గారు కాదు. మంత్రి గారు ఆదేశాలు ఇస్తారు అంతే. మంత్రి గారు ఆదేశాలు ఇస్తారు, ప్రొసీజర్ ఫాలో అయ్యేది అధికారులు. ఇవాళ అధికారులు తప్పు చాలా ఎక్కువగా ఉంది. ఇందులో అధికారుల తప్పు ఎక్కువగా ఉంది. ప్రొసీజర్ ఫాలో కావాల్సింది వాళ్ళు. ఇవాళ అందుకే అధికారులు అనే వాళ్ళే కీలకం ఇందులో. ఈయన అప్రూవ్ గా మారుతారంటే కుదరదు. అరవింద్ కుమార్ అప్రూవర్ గా మారి నేను తప్పుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే తప్పు చేసింది ప్రధానంగా అధికారుల వరకే. అధికారులే వస్తారు, చెక్కులు ఇష్యూ చేసి సంతకాలు పెట్టే అధికారులే, మంత్రి కాదు. కాకపోతే మంత్రి గారు ఒక కేబినెట్ డిసిషన్ తీసుకొని కనుక పోయి ఉంటే విదేశాలకు ఆర్బీఐ రూల్స్ పాటించిన వాడు అయ్యేవాడు. ఇవాళ ఆర్బీఐ రూల్స్ కు విరుద్ధంగా మంత్రివర్గం దానికి కేబినెట్ ఆమోదం లేకుండా పంపించారు కాబట్టి విచారణ ఇప్పుడు. లేకపోతే విచారణ అవసరం ఏముంటది ఈ విషయంలో? కాబట్టి విచారణ ఎందుకు వస్తుంది అంటే కేబినెట్ అప్రూవల్ అయి ఉంటే దాన్ని లీగల్ అవుతుంది. అది విదేశాలకు పంపించిన మనీ కూడా లీగల్ అవుతుంది. కాబట్టి ఆ అప్రూవల్ లేదనే కదా, ఆయన అప్రూవల్ లేదని ఇండివిజువల్ తీసుకున్నాడనే కదా ఆ డిసిషన్ ఆ అధికారి ఎట్లా ఆమోదిస్తాడు? కాబట్టి అధికారి ఖచ్చితంగా దీనికి పూర్తి బాధ్యత వహించాలి అధికారులు. ఎందుకంటే ఎప్పుడైనా ఏ అంశమైనా ఒక మంత్రులు ఓవరాల్ గా మాత్రమే చెప్తారు, లేదంటే నోట్ ఫైల్ ఇస్తారు అంతే. కానీ మొత్తం అప్రూవల్ చేయాల్సిందంత అధికారులే, ప్రొసీజర్ ఫాలో కావాల్సిందంత అధికారులే. కాబట్టి దీంట్లో పూర్తి బాధ్యత అధికారులది. కాబట్టి మొదట ఫస్ట్ ఏమైనా పనిష్మెంట్ చేయాలంటే అధికారుల మీద తప్పకుండా పనిష్మెంట్ జరగాల్సిందే. ఓకే వినోద్ కుమార్ గారు. సుధాకర్ గారు ఏం చెప్తారు? అధికారులదే ప్రథమ పాత్ర. మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఇది సంఘటన మీద ఫిర్యాదు చేసింది సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ MAUD.
ఇది కేసు ఎవరైతే గతంలో ఉన్నప్పుడు స్పెషల్ సిఎస్ క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తి అరవింద్ కుమార్ నిన్న మనము ఏసీబీ విచారణలో ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే వీళ్ళు సుపీరియర్ ఆఫీసర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ హాస్టల్ కానికి లేదు. కాబట్టి ఇలా ఖచ్చితంగా కేటీఆర్ ముందున్నది ఒకటే ఒక మార్గం, జైల్ ఈజ్ కరెక్ట్, బెయిల్ ఈజ్ రైట్, అంతే. బెయిల్ అప్లై చేసుకోవాలి తప్ప వేరే మాట్లాడడానికి లేదు. ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగింది 2022 సంవత్సరం నుంచి 2023 ఎన్నికలు జరిగేదాకా, ఈ ఈవెంట్ జరిగేదాకా దాదాపు 40 సార్లు 41 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ను పర్చేజ్ చేసింది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. మేము ఇదే చెప్తున్నాం. ఈ గ్రీన్ కో అయితే ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీకి సంబంధించిన చిలమల్ల అనిల్ కుమార్ కేటీఆర్ మిత్రుడైన మీరు కనుక ఇది ఎలక్ట్రల్ బాండ్లు కొనడం తప్పు కాదనంటే మీరు 2022 ముందు 2001లో పుట్టిన బీఆర్ఎస్ పార్టీకి ఆ గతంలో ఎందుకు ఇవ్వలేదు? అంటే అధికారం వచ్చిన తర్వాత మీరు అధికార దుర్వినియోగం చేసి ఈ రోజు ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేసి కోర్టు ప్రకారం చూసుకుంటే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చూసుకుంటే ఎలక్టోరల్ బాండ్లే అవినీతి అన్ని పార్టీలకు సంబంధించి కూడా. మేమేమంటున్నాం, ఈ ఈవెంట్ జరిగిన సంవత్సరంలోనే ట్రాన్సాక్షన్ జరగాలని అంటున్నాం. ఈ ఈవెంట్ జరిగినప్పుడే ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయాలని అంటున్నాం. మేము దాని మీద చిత్తశుద్ధి ఏంటో చెప్పమని చెప్తా ఉన్నాం. మేము ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం. ఈ రోజు టెలిఫోన్ సమాచారం ఇస్తే కూడా ఎఫ్ఐఆర్ చేయాలని గతంలో ఒక ఉదాహరణ కేటీఆర్ తీసుకొచ్చారు. మెగా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి అందరికీ కూడా ఎలక్టోరల్ బాండ్ల కింద ఫండ్ ఇచ్చింది. అంటే ఒకవేళ కంపెనీ కనుక అవినీతి చేస్తే అన్ని పార్టీలకి భాగం పంచినట్ట అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు కదా. అంటే మేమేం చెప్తున్నాం, మీరు ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఈ ఈవెంట్, ఈ ట్రాన్సాక్షన్ జరుగుతున్న సంవత్సరంలోనే బాండ్లు కొనాల్సిన పరిస్థితి ఏంది? టీఆర్ఎస్ పార్టీ 2001లో వచ్చింది. ఆనాడు కొని ఉంటే మేము ఈ రోజు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేవాళ్ళం కాదు. అంటే ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వం, కమిషన్ల ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం తెలంగాణ సంపదను దోచుకున్నారు. రాబందుల్లాగా దోచుకొని ఈ రోజు తెలంగాణను లూటీ చేసి ఈ రోజు నడి రోడ్డు మీద ఢిల్లీ నగర వీధిలో కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ దేశంలో అత్యంత ధనవంతమైన పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. నీకు ఎక్కడి నుండి వచ్చిన వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు? ఇది తెలంగాణ సంపద కాదా? తెలంగాణ సంపద లూటీ చేసింది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. ఇవాళ నీ మీద విచారణ మాత్రమే జరుగుతుంది. విచారణ జరుగుతున్న క్రమంలో, విచారణ దశలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏజెన్సీల మీద? నీకేమన్నా ఇంగిత జ్ఞానం ఉందా కేటీఆర్? మేము ఒకటే అడుగుతున్నాం. నువ్వు ఏజెంట్ 2018లో ఏసీబీ యాక్ట్ అమెండ్మెంట్ చేసావు. ఆ అమెండ్మెంట్ చేసిన శాసనసభలో నువ్వు శాసనసభ్యుడిగా ఉన్నావు. అంటే చట్టాల మీద నీకు గౌరవం లేదా అని అడుగుతా ఉన్నావు. నువ్వు ఫస్ట్ చట్టాల నిన్ను శంకరగిరి మాటలో పంపి పీటీ వారెంట్ల మీద నీకు బయటికి రాకుండా 1.25 లక్ష కేసులు నీ మీద ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రవికుమార్ గారు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలంతా ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో సహా త్వరలో కేసీఆర్ అరెస్ట్ అవుతారు, కేసీఆర్ అరెస్ట్ తప్పదు, కేసీఆర్ జైలుకు పోవుడే, ఇలాంటి స్టేట్మెంట్లు పదే పదే ఇస్తూ పోయారు. కాకపోతే ఇప్పుడు వారి మీద, కేటీఆర్ మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు, ఇంకొకరి మీద కావచ్చు, బీఆర్ఎస్ లీడర్ల మీద గతంలో ఉన్నటువంటి ఏవైతే ఆరోపణలు వచ్చాయో వాటికి సంబంధించి కేసులు నమోదవుతుంటే మాత్రం ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఒక్కసారిగా స్టాండ్ ఎందుకు మారింది? స్టాండ్ ఏం మారలేదండి. ప్లీజ్ మీరు జాగ్రత్తగా గమనించండి. మేమేమంటున్నామంటే ఇంతకంటే పెద్ద పెద్ద అవినీతి జరిగింది, డబ్బులు దోచుకున్నారు అని చెప్పినటువంటి స్కాములు ఏంటండి? ఒకటి కాళేశ్వరం, లక్షల కోట్ల అవినీతి జరిగింది, దాంట్లో క్విడ్ ప్రోక్రో జరిగింది. అంతేకాదు విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, దాంట్లో కూడా అవినీతి జరిగింది. అంతేకాదు ఈ గొర్రెల స్కాము, 1000 కోట్ల స్కాము, గొర్రెల స్కామ్ జరిగింది. ఇటువంటి ముఖ్యమైన స్కాములు అయితే జరిగినాయో దాంట్లో ఖచ్చితంగా కేటీఆర్ జైలుకి వెళ్తారని చెప్పిన మాట వాస్తవము. ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అదే స్టాండ్ మీద గట్టిగా ఉంది. ఇటువంటి లొట్టపీస్ కేసు ఏది నిజంగా చెప్పాలంటే లొట్టపీస్ కేసు పట్టుకొచ్చి మీరు టీఆర్ఎస్ తో కుమ్మక్కైపోయి ఏదో ప్రజల దృష్టిని మరల్చి కేటీఆర్ ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక సెన్సేషన్ ఏదో కాంగ్రెస్ తో మీరు కుమ్మక్కయ్యి కేసు పెట్టారంటుంది బీఆర్ఎస్. టీఆర్ఎస్ తో కుమ్మక్కైపోయారు కాంగ్రెస్ అంటున్నారు. మీరు ఎవరెవరితో కుమ్మక్కైపోయారు రవికుమార్ గారు? అసలు 100% కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో కుమ్మక్కైపోయి అడ్జస్ట్మెంట్ రాజకీయాలు చేస్తుంది. ఇంతకంటే పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి బీఆర్ఎస్ పైన, బయటికి తీయాల్సినవి. ఒక కాళేశ్వరం స్కామ్ ఎందుకు బయట పెట్టట్లేదు? అది 1,00,000 కోట్ల రూపాయల స్కాము. అదేవిధంగా గొర్రెల పథకము 1000 కోట్ల స్కాము. అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు కొన్ని 10 కోట్ల స్కాము. వీటన్నిటిపైన ఎందుకు ప్రభుత్వం మౌనంగా ఉంది?
కేవలం చిన్న కేసు ఇది, 55 కోట్ల రూపాయల కేసు. ఈ కేసు పైన ఎక్కువ ఎందుకు దీన్ని మీరు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారంటే, మేము గిచ్చినట్టు చేస్తాము, మీరు ఏడ్చినట్టు యాక్టింగ్ చేయండి అని చెప్పేసి రెండు కుమ్మక్కైనట్టు కాదా? అంతకంటే పెద్ద పెద్ద కేసులు లేవా? ఆ కేసుల పైన ఎందుకు ముందుకు పడట్లేదు ప్రభుత్వము? నేను చాలా స్పష్టంగా చెప్తున్నానండి, ఈ యొక్క ప్రభుత్వము ప్రజల దృష్టిని మరల్చాలా. అదేవిధంగా ఎన్నో అవినీతి జరిగినాయండి. సిరిసిల్లలో ఇప్పటికే ఎంతో మంది భూములు టిఆర్ఎస్ కార్యకర్తలు భూములు ఆపోజిస్తున్నారు. ఆ భూములన్నీ అటువంటి కేసులు బయట ఇంకొక ఇంకొక విషయం చెప్తాను. ఈ 55 కోట్ల రూపాయలు వీళ్ళు ఇచ్చారు. ఇటువంటి మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా జరుగుతున్నాయి. టీఆర్ఎస్ మిత్రుడు చాలా కరెక్ట్ గా చెప్పినాడు. అవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా జరుగుతున్నాయి. మళ్ళీ మాలెక్కడ బయట పెడతారని చెప్పేసి వీళ్ళు కూడా కుమ్మకేతున్నారు. ఇప్పుడు ఇదే మూసీ రివర్ ఫ్రంట్ కింద డిపిఆర్ కింద 100 చిల్లర కోట్లు 140 కోట్లేమో రూపాయలు 140 కోట్ల రూపాయలు ఆ 5 కంపెనీల కన్సార్టియంకి ఇవ్వలేదా వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు? డిపిఆర్ కోసమే 147 కోట్లు ఇచ్చారు. అదే 147 కోట్లు ఉంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీకి ఉపకార వేతనాలకి కేంద్ర ప్రభుత్వం 450 కోట్లు ఇచ్చింది. ఒక 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కలిపితే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతాయి. ఆ పనులకు ప్రియారిటీ ఇవ్వకుండా, అటువంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం మూసీ డిపిఆర్ కి 140 కోట్లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వము నెల రోజులు అయిపోయింది. 450 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఉపకార వేతనాల కోసం విడుదల చేసి ఉంచితే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము దానికి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయట్లేదు. అది విడుదల చేస్తే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుతాయి. వీళ్ళు చేస్తున్నటువంటి శివ గారు ఇంతకుముందు కాంగ్రెస్ ప్యానలిస్ట్ మాట్లాడుతూ ఆయన బాండ్లు ఇచ్చిన అంటుండదా? ఆ బాండ్లు ఇచ్చినటువంటి సంస్థ ఏప్రిల్ 8 రోజు 2022 సేమ్ డేట్ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, బీఆర్ఎస్ పార్టీకి బాండ్లు ఉన్నది, బీజేపీకి ఉన్నది, వైఎస్ఆర్సీపీకి ఉన్నది, టీడీపీకి ఉన్నది. అదే గ్రీన్కో అనే కంపెనీ, గ్రీన్కోకు రిటర్న్ గా ఏదన్నా ఈ ప్రభుత్వం నుండి లబ్ధి చేకూరిందా? ఈ ప్రభుత్వం అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్కో అనే సంస్థకి మన కాంట్రాక్ట్ లా చెప్పింది. ఇది మనము చర్చించాల్సిన అవసరం. కానీ ఈ రోజు నిజంగా క్విడ్ ప్రోకో ఏడ జరిగిందంటే, మెగా కృష్ణారెడ్డి గారిని గతంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్పిండు? మెగా కృష్ణారెడ్డి మెయిల్ అని, అది ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తయారైంది, మొత్తం దాన్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి చాలా ఆరోపణలు చేసిండు. కానీ సుంకిసాల అని ఒక నిర్మాణం జరిగినప్పుడు దాని రిటైనింగ్ వాల్ కూలిపోయి దాదాపు 70 నుండి 80 కోట్ల నష్టం ఈ ప్రభుత్వానికి జరిగినప్పుడు ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ అనే సంస్థ ఎంక్వైరీ చేసి ఈ కంపెనీని, మెగా కృష్ణారెడ్డి గారి కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా వారికి మరి ఈ కొడంగల్లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ని రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పడం జరిగింది. అదే విధంగా మూసీ నుండి హైదరాబాద్ తెచ్చేటటువంటి వాటర్ సంబంధించినటువంటి స్కీమ్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా అప్పచెప్తున్నారు మెగా కృష్ణారెడ్డి గారు. ఇది క్విడ్ ప్రోకో అంటారు. అదే విధంగా బిఎస్ఎల్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతోని గతంలో కాంట్రాక్ట్లు ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్లు ఇచ్చి ఆ కాంట్రాక్ట్ గతంలో ఆయనకు కారు ఇప్పించింది ఆ సంస్థ. ఏదైతే రేవంత్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగేటటువంటి నీతి నాకిది కదా క్విడ్ ప్రోకో అంటే. డెఫినెట్ గా క్విడ్ ప్రోకో అంటే నీకు నేను సహకరించాలి, నాకు నువ్వు సహకరిస్తావు. అది అధికారంలో ఉన్నప్పుడు అవుతుంది కదా. అధికారంలో లేక ముందు ఇచ్చిన వాటిని ఎలక్ట్రల్ బాండ్స్ ఏ రకంగా లెక్క వస్తుందంటారు? ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పుడు కూడా ఈ రోజు 115 కోట్లు ఎన్ఐసికి మెగా కృష్ణారెడ్డి సంస్థ 115 కోట్ల బాండ్స్ కొన్నది మెగా కృష్ణారెడ్డి గారు. నువ్వు మెగా కృష్ణారెడ్డి గారికి ఇక్కడ కాంట్రాక్ట్లు అప్పచెప్తున్నావు, కొనుగోలు చేసి ఇక్కడ కాంట్రాక్ట్లు అప్పచెప్తే అది కాదంటారా క్విడ్ ప్రోకో? అదే విధంగా ఆయన మీద ఆరోపణలు ఉన్నప్పుడు ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నప్పుడు నువ్వు అది చేయకుండా మళ్ళా ఆ కంపెనీకి ప్రాజెక్టులు అప్పచెప్తున్నావు చూడు, అది క్విడ్ ప్రోకో అంటారు.
దాన్ని క్విట్రోకోని తప్పుగా ఈ రోజు గ్రీన్ కోకు ₹1 కాంట్రాక్ట్ కావచ్చు, ₹1 లబ్ధి కావచ్చు. ఈ తెలంగాణ గవర్నమెంట్ గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఇయ్యలేదు. Right. కానీ గ్రీన్ కో అనే సంస్థనే దాదాపు 110 కోట్లు వెచ్చించి ఈవెంట్ కి స్పాన్సర్షిప్ చేసింది. అంటే అదే సంస్థ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి బాండ్ ఇచ్చిందో అదే సంస్థ మళ్ళీ ఈవెంట్ ని కండక్ట్ చేసి 110 కోట్లు వెచ్చించింది తప్ప ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందలేదు. ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. రైట్. ప్రొఫెసర్ గారు క్విడ్ ప్రో కో నీకిది నాకిది దీనికి సంబంధించి ఎలక్టోరల్ బాండ్లను అందరూ కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి? ఎక్కడ అవినీతి జరిగింది? ఎవరు నీకిది నాకిది అంటూ కూడా షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి? దీనికి అన్ని పార్టీలు బాధ్యత వహించాలండి. ఇప్పుడు దేశంలో అతిపెద్ద స్కాము ఎలక్ట్రల్ బాండ్స్. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కు బీజేపీ అతీతం కాదు, కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, మొన్న అన్ని పార్టీలు దీనికి అతీతం కాదు. కాబట్టి ఈ పార్టీలకు ఎవరు కూడా ఎలక్ట్రల్ బాండ్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, క్విడ్ ప్రోకో గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. కాబట్టి ఇవన్నీ కూడా అవినీతి పార్టీలే, కుటుంబ పార్టీలే, అవినీతి పార్టీలు. కాబట్టి వీటికి ఈ క్విడ్ ప్రోకోలకు సంబంధించి ఎలక్ట్రల్ బాండ్ గురించి మాట్లాడే నైతిక అర్హత ఎవ్వరికీ లేదు. ఇక రెండో విషయానికి వస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఇట్లాంటి పార్టీలను ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఇట్లాంటి దుర్మార్గాలు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న పార్టీలను ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? అదొక స్వతంత్ర పార్టీ, అది స్వతంత్ర సంస్థ. మరి అట్లాంటిది దాన్ని కూడా ఇవాళ నిర్వీర్యం చేసింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. అసలు స్వతంత్ర సంస్థకు ఉండాల్సిన పవర్స్ ను కూడా నిర్వీర్యం చేసేసి ఇవాళ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ఆ ప్రతి స్వతంత్ర సంస్థల దుర్మార్గాల ఇవాళ వైపు నడిపిస్తున్న చరిత్ర ఇవాళ మనకు మోడీ గారికి కనబడుతున్నది. మరి అట్లాంటి పరిస్థితులలో మోడీ గారు చెప్పగలుగుతారా మేము ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోలేదు, మేము శుద్ధపూసలమని చెప్పగలుగుతాడా? మరి చెప్తున్నాడు కదా బయటకు వచ్చి ప్రపంచానికి అంతా నేను శుద్ధపూసనని, రూపాయి నేను తీసుకోలేదు అవినీతి కానీ. మరి ఇవన్నీ ఎలక్ట్రల్ బాండ్స్ ఏ రూపంలో చెప్పగలుగుతారా? ఆయన అదానీ అంబానీకి ఇంత డబ్బులు ఎట్లా సంపాదించగలుగుతాడో చెప్పగలుగుతారా? ఇప్పుడు అదానీ అంబానీ చెప్పగలుగుతా, మోడీ గారు ఎందుకంటే నేనే చెప్పగలుగుతాను. అదానీ అంబానీ లక్షల కోట్లు దోచేస్తుంది, దేశ సంపద దోచేస్తుండే మాట్లాడని బీజేపీ లక్షల కోట్లు అదానీ అంబానీ దోచేస్తుండే దేశ సంపద చేస్తే మాట్లాడని బీజేపీ ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ అక్రమంగా వాళ్ళ అకౌంట్లు వేసుకున్న బీజేపీ ఇవాళ మాట్లాడే నైతికత ఎక్కడదండి? నాకు అర్థం కాలే ఎలక్ట్రల్ క్విడ్ ప్రోకో గురించి. కాబట్టి ఏ పార్టీ దీనికి అతీతం కాదు. కాబట్టి ప్రతి పార్టీ ఇందులో భాగస్వామే, అవినీతిలో భాగస్వామే. ఎలక్ట్రల్ బాండ్ అనేది అసలు ప్రపంచ చరిత్రలో అతిపెద్ద స్కామ్ ప్రజాస్వామ్యంలో జరుగుతుందంటే అది ఎలక్ట్రల్ బాండ్స్. దాంట్లోనే క్విడ్ ప్రోకో ఉంది. సో దానికి నాంది పలుకుతున్నది బీజేపీ. అట్లాంటి బీజేపీ ఇవాళ వీళ్ళ గురించి, కాంగ్రెస్ వాళ్ళ గురించో లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ గురించో మాట్లాడడం అంటే దయాలు వేదాలు వల్లించినట్టే అవుతుంది. కాబట్టి నేను ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాను. ఓకే ప్రొఫెసర్ గారు, మనతో పాటు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. అరుణ్ కుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. చేసుకోండి. ఒక్క నిమిషం రవికుమార్ గారు ఒక్క నిమిషం. ఇందాక అరుణ్ కుమార్ గారు వాయిస్ కట్ అయింది. ప్లీజ్ అరుణ్ కుమార్ గారు కంటిన్యూ. సార్, క్విడ్ ప్రోకో అనే దాన్ని పక్కకు పెట్టినా సరే 55 కోట్ల రూపాయల ఫేట్ ఏంది? ఫస్ట్ నుంచి చెప్తున్నాను, 55 కోట్ల రూపాయలు డిస్బర్స్ చేయడం అనేది ఒక కేబినెట్ మినిస్టర్ గా చేసిన పెద్ద పొరపాటు. ఇట్ అమౌంట్స్ టు కరప్షన్. ఖచ్చితంగా కరప్షన్. సారీ ఫర్ ద ఇంటరప్షన్ అరుణ్ కుమార్ గారు. మనకి పటేల్ గారు ఇందాక నుంచి చెప్తుంది 55 కోట్ల రూపాయలు ఒక డెసిషన్ మాత్రమే తీసుకుంటారు, ఇంప్లిమెంట్ చేసేది అధికారులు అంటున్నారు. ఇంప్లిమెంట్ చేసేది అధికారులు కదా, అధికారులు తప్పు అవుతుంది కానీ మినిస్టర్ తప్పు ఏ రకంగా అవుతుంది అంటున్నారు పటేల్ గారు. పటేల్ గారు వినండి. రాష్ట్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా 55 కోట్ల రూపాయలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర కేబినెట్ మంత్రిది. అది పక్క ఆగండి సార్, ఆగండి ప్లీజ్. ఎందుకంత తొందర మీకు? ఎందుకు? ఆయన కదా చెప్పాల్సింది. ఆయన చెప్పింది కదా డిస్బర్స్ చేసిన సార్. దొంగలకు దోచిపెడితే ఒక నిమిషం పటేల్ గారు ప్లీజ్ ఆయన మాట్లాడిద్దాం. పటేల్ గారు ప్లీజ్ మాట్లాడదాం. ప్రభుత్వం చెప్పిందా? ఒక నిమిషం ఒక్క నిమిషం కరప్షన్ ఉందా? ఖచ్చితంగా ఉంది, 100% ఉంది. ఇది మాత్రమే అవినీతి. ఇది మాత్రమే అడ్వకేట్ గా మాట్లాడుతూ
ప్రజలు చాలా మంది చూస్తుంటారు. పటేల్ గారు ప్లీజ్ ఆయన టైం ఆయన మాట్లాడేవారు ప్లీజ్ శివ గారు ప్లీజ్ పటేల్ గారు నేను మీకు అవకాశం ఇస్తా, మీరు అర్థం చేసుకోవాలి. ఆయన ఇందాక డిస్కనెక్ట్ అయ్యారు. ప్లీజ్ ఇప్పుడే వచ్చారు. పటేల్ గారు ప్లీజ్ ఎవరు వాయిస్ వాళ్ళు వినిపిస్తున్నారు ప్లీజ్ అర్థం చేసుకోవాలి. పటేల్ గారు ఇది కరెక్ట్ కాదు. మిగిలిన అందరికీ మాట్లాడే హక్కు ఉంది, పటేల్ గారు. వేరే వాళ్ళ టైం మనం కిల్ చేయకూడదు, వేరే వాళ్ళ టైం మనం కిల్ చేయకూడదు. పటేల్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది కరెక్ట్ కాదు. పటేల్ గారు ఇది కరెక్ట్ కాదు. అరుణ్ కుమార్ గారు కంటిన్యూ. రైట్, నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. సుధాకర్ గారు ఏం చెప్తారు? నాకు అవకాశం ఇవ్వాలి. రవికుమార్ గారు కంటిన్యూ. అయితే నేను ఇదే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు కలిసి ఆడుతున్నటువంటి నాటకాలని చాలా రసవత్తరంగా మీరు మధ్యలో వస్తే కదండి, చాలా రసవత్తరంగా ఈ రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు కలిపి నాటకాల్ని ఆడుతున్నాయి. ఆ రసవత్తరమైన నాటకంలో ప్రజల దృష్టిని మరల్చి కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి పనులను వీళ్ళు మర్చిపోయేట్టుగా చేస్తున్నారు. అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అంతటిని కూడా బయట పెట్టకుండా చూసుకుంటున్నారు రెండు పార్టీలు కలిసి. దేశంలో ఇంత పెద్ద రసవత్తరమైన నాటకం ఏ రాష్ట్రంలో నడవట్లేదు, తెలంగాణ రాష్ట్రంలోనే నడుస్తా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా, ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకంలో ఈ అప్పుల విషయం ఒక నాటకం. అప్పుల విషయంలో టిఆర్ఎస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టి శ్వేతపత్రాలు విడుదల చేసినటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేస్తుందండి? ఇప్పటికే 1,30,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులతో పోనీ ఏమైనా విద్యార్థులకు ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్లు ఇస్తుందా, ఉపకార వేతనాలు ఇస్తుందా, అదేవిధంగా ఏమైనా నిరుద్యోగ భృతి ఇస్తుందా, పింఛన్లు ఇస్తుందా, రైతు భరోసా ఇస్తుందా? ఏం చేసిరు 1,30,000 కోట్లు అంటే వీళ్ళు చెప్పట్లేదు. కానీ ఈ యొక్క రసవత్తరమైన నాటకాన్ని మాత్రం రోజు తెరలేపుతున్నారు. కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ కు పోతే టిఆర్ఎస్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి ఏదో పెద్ద డ్రామా క్రియేట్ అవసరమా? ఆయన పోతాడు, ఏసీబీ ఆఫీస్ కి పోతాడు, పోయి వస్తాడు. దానికి మీరు ముందే పోయి టీఆర్ఎస్ నాయకులు అందరిని అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఏదో అయిపోతున్నట్టుగా, ఇప్పుడు కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ పోతే ఏదో అల్లకల్లోలం అవుతున్నట్టుగా నాటకాలు ఎందుకంటే నాకు అర్థం కాదు. మీ పోలీస్ వాళ్ళని మీరు దగ్గర పెట్టుకొని ఆయన పోతాడు అబ్బా ఏసీబీ ఆఫీస్ పోయి వస్తాడు. ఆయన పోడా రోజు ట్రావెలింగ్ చేయడా, పోయేసి వస్తాడు. దాని గురించి పెద్ద నాటకాలు వేసి మొత్తం దాన్ని ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసినట్టు మా ఆఫీస్ మళ్ళీ ఇంకోటి మా బీజేపీ ఆఫీస్ పైన దాడి చేయించి ఎందుకండి ఇవన్నీ? ఒప్పుకోండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి మేము ఇచ్చిన హామీలన్నిటినీ కూడా మేము అమలు చేయలేకపోతున్నాం, మేము మిమ్మల్ని మోసం చేసినాము, తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మోసం చేసినామని చెప్పేసి ఒప్పుకోండి, అయిపోతుంది కదా. ఇక్కడ అరుణ్ కుమార్ గారు కేటీఆర్ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసేటువంటి ప్లీజ్ మీరు ఏవైతే వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నారో దయచేసి ముందు చెప్పండి. రైట్ రవికుమార్ గారు ఓకే, రవికుమార్ గారు ఓకే ప్లీజ్, ఏం చేసింది రవికుమార్ గారు ఓకే రవికుమార్ గారు ప్రజల్ని మోసం చేసిందో బీఆర్ఎస్ ఏ విధంగా కాంగ్రెస్ నుంచి మీకు ఆన్సర్ వస్తుంది, మనం తీసుకుందాం. అరుణ్ కుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ. స్పష్టంగా రాష్ట్ర ఖజానాను కాపాడాల్సిన ఒక మంత్రి థర్డ్ పార్టీకి ట్రైపార్టీయేట్ అగ్రిమెంట్ ఓవరాల్ గా క్యాన్సిల్ చేసుకున్నట్టు కాదు, అది ఫోర్స్ లో ఉన్నది. ఎవరైతే నెక్స్ట్ జెన్ ఉందో నెక్స్ట్ జెన్ నష్టపోయినా అని చెప్పేసి ఓవరాల్ గా ఎగ్జిట్ అయింది. అంటే బయలాటరల్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు కూడా, మళ్ళీ కొత్తగా రాసుకునేంత వరకు కూడా ట్రైపార్టీయేట్ అగ్రిమెంట్ లీగల్ గా ఫోర్స్ లో ఉంది. లీగల్ గా ఫోర్స్ లో ఉంటే నెక్స్ట్ జెన్ కార్పొరేషన్ తరఫున ప్రభుత్వం ఎవరి నిర్ణయం ప్రకారం పంపించింది, అట్లా పంపడానికి లేదు కదా. మరి దానికి లొట్టపీస్. శివ గారు నేను చెప్తాను దానికి. శివ గారు చాలా 100% అది శివ గారు దాని అమౌంట్ ను డిస్బర్స్ చేయడం బయలాటరల్ అగ్రిమెంట్ జరిగే కంటే ముందే ఫెరాఫెమా నిబంధనలకు వ్యతిరేకంగా అమౌంట్ ను మ్యూట్ లోకి వెళ్ళారు మీరు అరుణ్ కుమార్ గారు. అయిపోయింది, అరుణ్ కుమార్ గారు చెప్పాల్సింది చెప్పిండు, అన్మ్యూట్ చేయాలి. అరుణ్ కుమార్ గారు మ్యూట్ లో ఉన్నారు. ఫారిన్ కరెన్సీలోకి మార్చి
థర్డ్ పార్టీకి, అంటే దేశానికి సంబంధమే లేదు, వేరే దేశంలో ఉన్న కంపెనీకి, ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీకి డబ్బులు పంపించడం, అవి ఎక్కడ పోతే దొంగను పట్టుకురావాల్సింది ఎవరు సార్? మీరే కదా. నేను దొంగకు పంపించినా దొంగ తీసుకుపోయిండు, నాకేం సంబంధం అంటే? ఇట్లా మాట్లాడతారు అరుణ్ కుమార్ గారు. మీరు నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంది కదా, ప్లీజ్ ఒకసారి ఆయన వాయిస్ ఆయన చెప్పేనివ్వండి. 100% కరెక్ట్ చెప్తున్నాను. జడ్జెస్ కానీ ఇమినెంట్ గా మాట్లాడండి. చెప్పింది మా దగ్గరకు మీరే మాట్లాడితే ఇంకా నేనెందుకు సార్? మీరే మాట్లాడండి, ఇచ్చేయండి జడ్జిమెంట్. పటేల్ గారు మన రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరు వారి వాదన వినిపించినా కూడా మన రెస్పెక్ట్ ఇవ్వాలి. యాక్విటల్ చేసేయండి, ఆర్డర్ కాపీ పంపించేసేయండి టీఆర్ఎస్ ఆఫీస్ కి. యాక్విటల్ చేసేయండి, వస్తుంది. అది యాక్విటల్ వస్తుంది. ఏం చేయండి మరి? తొందర ఎందుకు? యాక్విటల్ వస్తుంది అన్నప్పుడు తొందర ఎందుకు? ప్లీజ్ మనం కంక్లూడ్ టైం లో ఉన్నాం. ఒక్క నిమిషం అరుణ్ కుమార్ గారు దగ్గర కంక్లూడ్ తీసుకుంటా. బీజేపీ నాయకులు మాట్లాడేది ఎట్లుందంటే సత్యదూరంగా ఉన్నది. బీజేపీ పార్టీ మొదటి నయవంచన, గతంలో దేశ స్వాతంత్రోద్యమం నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఏ మాట మీద ఉన్నారో చెప్పండి. ఇలా కేవలం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది సంవత్సరమే అవుతుంది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ఈ దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను దేన్ని అమలు చేశారండి ఇలా మీరు మాట్లాడుతున్నారు? ఎలా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటని చెప్పి మాట్లాడుతున్నారు. కొద్దిగా ఉండాలి ఈ రోజు. అరే మీరు ఎలా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో మీకు అవసరం ఉంటే బీఆర్ఎస్ నాయకులకు స్పెషల్ ఫ్లైట్లు పంపి ఓటు వేయించుకున్న పరిస్థితి చరిత్ర మన గతంలో చూసినాం మనం. ఇది ఎవరు అవసరం ఉన్నదండి? ఇలా బీజేపీకి బీఆర్ఎస్ అవసరం ఉన్నప్పుడు ఆనాడు స్పెషల్ ఫ్లైట్ లో రాజ్యసభ సభ్యులు రాజ్యసభలో ఓటింగ్ కోసం తీసుకుపోయింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని మీరు కేవలం తెలంగాణ నుంచి ఓట్లు వేయించుకుంటారు తప్ప మీరు తెలంగాణకి ఏం చేస్తుందో చెప్పండి. కాబట్టి మీరు మాటలు కాదు మాట్లాడారు. మీరు ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక దాదాపు 60,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టాం. మేము ఇలా 60,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టి కేసులో విషయం ఏంటంటే ఇక్కడ నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, అక్కడ వాళ్ళకి రిసీవ్ అయిందని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎఫ్ఈఓ ఫౌండర్ అయినటువంటి వ్యక్తి వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దానకిషోర్ తో పాటు కలిసి రేవంత్ రెడ్డి గారిని కలిసిండు. అది డిసెంబర్ 13వ తారీఖు రోజు చర్చలు జరిపి 2 పేమెంట్స్ వచ్చినాయి, మాకు 2 ఇన్స్టాల్మెంట్స్ వచ్చినాయి. 3rd ఇన్స్టాల్మెంట్ మీరు ఇవ్వండి, మేము ఈవెంట్ కండక్ట్ చేస్తామని చెప్పిండు. గతంలో వాళ్ళు మాకు సహకరించారు, మీరు సహకరించాలని కోరడం బయటపడింది రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మీరు కాదు ఆ విషయం, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. సీఈఓ చాపెట్టిండు, ఒక సంవత్సరం తెలంగాణ ఇలాంటి జరగలేదు. ప్రజలందరూ గమనించారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచాలని ఇది మాత్రమే అవినీతి. అరుణ్ కుమార్ గారు, పటేల్ గారు మిగిలిన వారు కూడా కంక్లూడ్ చేయాలి ప్లీజ్. కట్టడం మాత్రమే ప్లీజ్ కంక్లూడ్. అవినీతి అంటే మీకున్న నాలెడ్జ్. పటేల్ గారు ప్లీజ్ అవకాశం ఇవ్వాలి. అవినీతి అని ఒక విషయం అండి, అవినీతి అని అరుణ్ కుమార్ గారు పటేల్ గారు అరుణ్ కుమార్ గారు ప్లీజ్. ఓకే మాట్లాడాలి. వినోద్ కుమార్ గారు కేసు పెట్టినటువంటి 13A ప్రకారంగా పెట్టింది. రైట్. ఓకే పటేల్ గారు ప్లీజ్. అవినీతికి సంబంధించిన సెక్షన్ వినోద్ కుమార్ గారు పటేల్ గారు మనకు టైం లేదు ప్లీజ్. అప్పుడు అవినీతి జరిగింది. లీగల్ ఎక్స్పర్ట్ గా వచ్చి ప్రొఫెసర్ గారు అడగండి. ప్రొఫెసర్ గారు వినోద్ సార్ చెప్తాడు. వినోద్ సార్ ఆయన లా ప్రొఫెసర్ వినోద్ సార్ క్లారిటీ ఇస్తాడు. ఇప్పుడు నేనేమంటానంటే అవినీతి జరిగిందా జరగలేదా అనేది ప్రాథమిక దశలో మనం తేల్చొద్దు. ఎందుకంటే ఇప్పుడు అది జరిగిందా జరగలేదా అనే అంశం ఇప్పుడు తేల్చే అంశం కాదు అది. ఒకటి. రెండవది, మనకి ప్రాథమిక దశలో ఉన్న కేసుల్లో మనం తీర్పులు ఇవ్వద్దు, కోర్టు తీర్పులు ఇస్తుంది.
ఆ? అది దాని అనుమానమే. ఇవాళ ఓన్లీ ఈజ్ అన్ అక్యూజ్డ్, అంతే. అనుమానితుడిగా కోర్టు ఏసీబీ ఆయన రమ్మన్నది విచారణకు. రెండవది, దాంట్లో జరిగిందా లేదా అనేది ఇప్పుడు అరవింద్ కుమార్ గారి స్టేట్మెంట్ ఆధారంగా, అట్లాగే బిఎల్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఆధారంగా ఏం జరిగింది అనేది విచారణ జరుగుతుంది. జరిగిన తర్వాత దాంట్లో ఫెమా ఉల్లంఘన జరిగిందా లేదా అనే అంశము తప్పకుండా అప్పుడు బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈడీ దాంట్లో ఎంట్రీ కావాల్సిందే, ఈడీ ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సిందే. కాబట్టి వీటన్నిటిని వాళ్ళని జరిగిన తర్వాత మనం మాట్లాడాలి, కానీ పూర్తిగా ఇప్పుడే ఆయన నేరస్తునిగా పూర్తిగా అంచనా వేయడానికి కుదరదు. కాబట్టి మనం ఇది ప్రాథమిక దశలో ఉన్నది కాబట్టి దీంట్లో మనం పూర్తిగా తీర్పులు ఇవ్వడానికి ఏమాత్రము ఒక లాయర్ గా నేనైతే లా ప్రొఫెసర్ ఒప్పుకోను. రవికుమార్ గారు కంక్లూడ్ ప్లీజ్. ఫైనల్ గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకాలని కనిపిస్తా ఉంది. 100% దీంట్లో వేరే డౌట్ లేదు. ఈ యొక్క కేసులో కేటీఆర్ ఈ యొక్క విచారణకు సహకరించాలా, అంతేగాని ఈ కేసును అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని తుంగలో అరే ఆగవే బాబు, నువ్వు మధ్యలో అరుణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గాలి వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బండి సుధాకర్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ కి వెళ్లి ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించినటువంటి కేసుల విచారణను అయితే ఎదుర్కోబోతున్నారు. ఆయనకి కోర్టు నుంచి అనుమతి అయితే లభించింది అడ్వకేట్ సమక్షంలో ఈ విచారణ జరగడానికి. కానీ అడ్వకేట్ మాత్రం దూరంగా ఉండాలి అంటూ కూడా కోర్టు చెప్పినటువంటి పరిస్థితి, అడ్వకేట్ దగ్గర ఉండకూడదంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఈ రోజు కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు ఈ కేసులో జరగబోతున్నాయనేటటువంటి వార్తలు వస్తున్నాయి. అసలు కేటీఆర్ ను ప్రస్తుతం ఈ విచారణ తర్వాత అదుపులోకి తీసుకుంటారా అనేటటువంటి రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ కేసులో ఖచ్చితంగా కూడా విచారణ ఎదుర్కోవడంతో పాటు